డబ్బు విషయానికొస్తే చాలా మందికి ఓ కామన్ అలవాటుంటుంది. ఏంటంటే జీతం వస్తుంది, ఖర్చులు చేస్తారు, ఇక ఆఖరికేమైనా మిగిలితే దాన్ని దాచుకుంటారు. కానీ ఒకవేళ ఈ పద్ధతే తప్పైతే మన ఫినాన్షియల్ వెల్బీయింగ్ కోసం ఈ ఫార్ములాను పూర్తిగా రివర్స్ చెయ్యాలన్నమాట. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అంటే ఖర్చు తర్వాత కాదు, ఖర్చుకి ముందే పొదుపు చేయడం అనే ఓ పవర్ఫుల్ ఐడియా గురించి చూద్దాం. ఈ ఒక్క మాట చాలు డబ్బు విషయంలో మన ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఇది ఏదో సింపుల్ సలహా కాదు. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్స్లో ఒకరైన వారెన్ బఫెట్ చెప్పిన ఒక ఆర్థిక సూత్రం. దీని సారాంశం ఒక్కటే: పొదుపు అనేది ఆఖరి ఆప్షన్ కాదు, ఫస్ట్ యాక్షన్ అవ్వాలి. మన పొదుపుకి ఓ పెద్ద శత్రువుంది. అది మనకు కనిపించదు, దాని అలికిడి కూడా మనకు వినిపించదు, కాని చాలా సైలెంట్గా మన డబ్బు విలువను తినేస్తూ ఉంటుంది. దాని పేరే ద్రవ్యోల్బణం. ఇదో కనిపించని శక్తి, మనం కష్టపడి సంపాదించిన దాన్ని నెమ్మదిగా కరిగించేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ద్రవ్యోల్బణమంటే ఏంటంటే కాలం గడిచే కొద్దీ డబ్బు విలువ తగ్గిపోవడం. అంటే ఒకప్పుడు 100 రూపాయలతో ఎన్ని వస్తువులు కొనగడిగేవారో ఇప్పుడు అన్ని కొనలేకపోవడం. డబ్బు అదే అయినా దాని పవర్ అంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుందన్నమాట. ఈ ద్రవ్యోల్బణం అనే కాన్సెప్టు మన జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం లీటర్ పాల ప్యాకెట్ ధర ఎంత, సినిమా టికెట్ రేట్ ఎంత ఉండేది, ఇప్పుడెంతుంది? ఆ తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో కదా. అదే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే మన డబ్బు సేవింగ్స్ అకౌంట్లో ఉంది, భలే సేఫ్గా ఉంది అని. కానీ అసలు విషయమేంటంటే ఇక్కడే ఒక సైలెంట్ డేంజర్ పొంచి ఉంది. మన సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే వడ్డీ ఎంత? మహా అయితే 2-3%. కాని ద్రవ్యోల్బణమేమో 6-7% చొప్పున పెరిగిపోతోంది. అంటే అర్థమేంటి? పైకి మన అకౌంట్లో డబ్బు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నా దాని అస్సలు విలువ అంటే కొనే శక్తి మెల్లమెల్లగా పడిపోతోందన్నమాట. సరే, ద్రవ్యోల్బణం ఒక శత్రువని మనకు అర్థమైంది. ఇప్పుడు మరో పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదొక మెంటల్ బ్లాక్. అదే వాయిదా వేయడం. జీతం పెరిగాక చూద్దాంలే, ఈ లోన్ అయిపోయాక స్టార్ట్ చేస్తా అనుకుంటూ సేవింగ్స్ని వాయిదా వేయడం ఎంత డేంజరో ఇప్పుడు చూద్దాం. ఇది చాలామంది చెప్పే మాట. ఈ తర్వాత అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కొత్త ఖర్చులను మన ముందుకు తెస్తూనే ఉంటుంది. అందుకే పొదుపు చేయడానికి సరైన సమయమంటూ ఏదీ ఉండదు. మనమెప్పుడైతే మొదలు పెడతామో అదే సరైన సమయం. మనం పొదుపు చెయ్యనప్పుడు కేవలం ఆ డబ్బును మాత్రమే మిస్ అవ్వట్లేదు, ఆ డబ్బు మనకోసం సంపాదించిపెట్టే భవిష్యత్తు ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాం. దీన్నే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఈరోజు మనం దాచుకొని ప్రతి రూపాయి భవిష్యత్తులో పెరిగే అవకాశాన్ని వదులుకున్నట్టే లెక్క. ఓ ఉదాహరణ చూద్దాం. ఈరోజు అంతగా అవసరం లేని ఒక వస్తువు కోసం 500 రూపాయలు ఖర్చు చేశారనుకోండి. అప్పటికి అది చిన్న మొత్తంగానే అనిపించొచ్చు. కానీ అదే 500 రూపాయలను పొదుపు చేసి ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది 1000 రూపాయలయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం కోల్పోయింది కేవలం 500 కాదు, భవిష్యత్తులో అది సంపాదించి పెట్టే ఆ అదనపు ఆదాయాన్ని కూడా. ఈ నంబర్ చూస్తే కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇది నిజం. ఒక వ్యక్తి తన 25వ ఏట నుంచి నెలకి కేవలం 2000 రూపాయలు దాచడం మొదలుపెట్టారనుకుందాం. అలా 50 ఏళ్లొచ్చేసరికి ఆ మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 30 లక్షలు. ఎలా సాధ్యమంటారా? అదే కాంపౌండింగ్ అనే మాజిక్. సింపుల్గా చెప్పాలంటే మనం దాచిన డబ్బుకి వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ వస్తుంది. అలా చిన్న చిన్న మొత్తాలే కాలక్రమేణా ఇంత పెద్ద మొత్తంగా మారతాయన్నమాట. సరే, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. అసలు నేను ఎంత పొదుపు చెయ్యాలి అనే ప్రశ్న చాలా కామన్. దీనికి సమాధానంగా కొన్ని సింపుల్ ప్రాక్టికల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. స్టార్ట్ చేయడానికి ఇక్కడ 2 పాపులర్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. మొదటిది 50-30-20 రూల్. అంటే మన ఆదాయంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపుకు. ఇదొక బ్యాలెన్స్డ్ అప్రోచ్. కానీ భవిష్యత్తుకు ఇంకాస్త ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనుకునేవారికి 40-30-30 రూల్ ఉంది. ఇది మన పొదుపు వాటాను ఏకంగా 30%కి పెంచుతుంది. దానివల్ల మన ఫైనాన్షియల్ గోల్స్ని త్వరగా రీచ్ అవ్వచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ నంబర్స్ ఏవి రాతిమీద చెక్కినవి కావు. మన పరిస్థితులకు తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఒకవేళ మీ ఖర్చులు ఈ రూల్స్కి సరిగ్గా సెట్ అవ్వకపోయినా నిరాశపడాల్సిన పనే లేదు. అసలు విషయమేంటంటే మొదలుపెట్టడం,
ఇంకా కన్సిస్టెంట్గా కొనసాగించడం. సక్సెస్ఫుల్గా సేవ్ చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. అదే ఆటోమేషన్. అంటే ఏంటంటే, మన విల్ పవర్ మీద, మన మూడ్ మీద ఆధారపడకుండా ఒక సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా పొదుపు జరిగేలా చూసుకోవడం. ఎందుకిలా చెయ్యాలంటే, మనం మనుషులం, మర్చిపోతాం. ఒక్కోసారి ఎమోషనల్ అయిపోతాం. ఈ నెల కాదులే, వచ్చే నెల చూద్దామని పోస్ట్‌పోన్ చేస్తాం. అందుకే మనసు మీద ఆధారపడితే పొదుపు ప్లాన్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఒక నమ్మకమైన ఆటోమేటిక్ సిస్టమ్ని మనకోసం మనమే క్రియేట్ చేసుకోవటం. అలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇక మన ప్రమేయం లేకుండానే మన పొదుపు దానంతట అదే జరిగిపోతుంది. ఈ ఆటోమేషన్ సిస్టమ్ను సెట్ చేసుకోవడం చాలా సులభం. ఫస్ట్ ఒక సపరేట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ జీతం పడిన వెంటనే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆ కొత్త అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా సెట్ చేయండి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన స్టెప్, ఆ డబ్బు అసలు మన దగ్గర లేనట్టే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అలా అన్నమాట. ఈ రెండు పద్ధతుల మధ్య తేడాన్ని ఇలా పోల్చొచ్చు. ఆటోమేటెడ్ సేవింగ్ అనేది ఒక రెగ్యులర్ జిమ్ షెడ్యూల్ లాంటిది. ప్రతీ నెలా ఖచ్చితంగా మన ఆర్థిక బలాన్ని పెంచుతుంది. అదే నెల చివర్లో ఏమైనా మిగిలితే దాచుకుందాం అనుకోవడం అప్పుడప్పుడు సరదాగా వాకింగ్కి వెళ్ళినట్టు. మంచిదే, కాని దానిమీద ఆధారపడి మన ఫైనాన్షియల్ హెల్త్ని నిర్మించుకోలేం. సరే, ఇప్పటిదాకా నంబర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నంబర్స్ని దాటి ఒక లైఫ్ ఫిలాసఫీ వైపు వెళదాం. మన దేశంలో వినయానికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన రతన్ టాటా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన పొదుపు పాఠం ఉంది. కొన్ని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపించిన రతన్ టాటా గారి జీవితం చాలా సింపుల్గా ఉంటుంది. ఆయన జీవనశైలి ఒక్కటే నిరూపిస్తుంది. అసలైన సంపద అంటే ఖరీదైన వస్తువులు కాదు, క్రమశిక్షణతో కూడిన విలువలు. రతన్ టాటా గారు చెప్పిన ఈ మాట చాలా పవర్ఫుల్. పొదుపు అనేది యాక్సిడెంటల్గా ఏదో మిగిలితే చేసేది కాదు. అది ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్తో, క్రమశిక్షణతో తీసుకునే నిర్ణయమని ఇది మనకు గుర్తు చేస్తుంది. టాటా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఇదే. మన ఫైనాన్షియల్ క్యారెక్టర్ అనేది మన సంపాదన మీదో, షో ఆఫ్ మీదో ఆధారపడి ఉండదు. అది మనం డబ్బుని ఎంత క్రమశిక్షణతో మేనేజ్ చేస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, దానికి మనం ఎంత విలువ ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన భవిష్యత్తును గౌరవించుకోవడం కోసం ఈరోజు మనం తీసుకోగలిగే ఆ ఒక్క చిన్న ఆటోమేటెడ్ స్టెప్ ఏంటి? ఆ ఒక్క అడుగుని గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టడమే అసలైన విజయం.